కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో మరోసారి రాజకీయం హీటెక్కిందా? కాంగ్రెస్ లో ఉన్న ఓ సీనియర్ నేత త్వరలోనే తిరిగి గులాబీ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుందా? ఈ గుసగుసలు బీఆర్ఎస్ లోని ఒక వర్గానికి ఆందోళన కలిగిస్తుండగా మరో వర్గంలో మాత్రం కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయా? ఈ ప్రచారం వెనుక నిజమెంత? ఆ నేత నిజంగానే తిరిగి కారెక్కనున్నారా? ఒకవేళ అదే జరిగితే రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? ఎన్ఆర్ రిపోర్ట్లో చూసిద్దాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కారు పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక్కడ గులాబీ జెండా తప్పితే మరే జెండా ఎగిరిన దాఖలాలు లేవు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ ఉద్యమకారుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే 2023కు ముందు వరకు బీఆర్ఎస్ తరపున జాజుల సురేందర్ ప్రాతినిధ్యం వహించారు. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హవాలో కారు పార్టీ ఓటమి పాలైంది. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ నేత మదన్ మోహన్ రావు ఘన విజయం సాధించారు. అయితే కారు పార్టీ ఓటమి తర్వాత నియోజకవర్గంలో కారు పార్టీ కార్యక్రమాలు కాస్త స్తంభించాయి. మాజీ ఎమ్మెల్యే కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గంపై మరో కాంగ్రెస్ నేత కన్నేయడంతో కారు పార్టీలో టెన్షన్ మొదలైంది. పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే దూకుడు పెంచేస్తారు. అయితే ఆయన దూకుడు వెనుక బలమైన కారణమే ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఇటీవల వరుస ఆందోళనలు, రాస్తా రోకోలు, అరెస్టులతో పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచుతున్నారు. యూరియా యాప్, ధాన్యం కొనుగోలు వంటి రైతు సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాజుల సురేందర్ ఈ దూకుడు వెనుక మరో రాజకీయ కారణం ఉందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరే అవకాశాలపైన జరుగుతున్న ప్రచారమే దీనికి కారణమని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అయితే ఇన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్న జాజుల సురేందర్ ఇప్పుడు ఉన్న ఫలంగా యాక్టివ్ కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి ఒకప్పుడు బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నారు. 2021లో పార్టీ వీడి బీజేపీలో చేరిన ఆయన 2023లో కాంగ్రెస్లో చేరి బాన్సువాడ నుంచి పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆయన రాజకీయంగా కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. అయితే ఇటీవల రుద్రూరు వేదికగా మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావడంతో త్వరలోనే సొంత గూటికి చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారాన్ని ఆయన వర్గీయులు కూడా బలంగా ఖండించకపోవడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరితే బాన్సువాడ కంటే తన సొంత నియోజకవర్గమైన ఎల్లారెడ్డిపైనే దృష్టి సారించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇదే కారణంగా జాజుల సురేందర్ ముందస్తుగా తన రాజకీయ పట్టు బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు బాన్సువాడలో బీసీ వర్గానికి చెందిన కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే ఆయనకు ఎల్లారెడ్డి వైపు అవకాశాలుండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఏనుగు రవీందర్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్లో చేరుతారా? చేరితే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు? లేక కాంగ్రెస్లోనే కొనసాగుతారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో ఈ ప్రచారమే ప్రధాన చర్చగా మారింది.